కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం ఈ రోజు జరగనుంది. ఈ నేపథ్యంలో కడప మేయర్ వ్యవహార శైలిని ప్రశ్నిస్తూ నగరమంతా ఫ్లెక్సీలు వెలిశాయి. గతంలో జరిగిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే మాధవిరెడ్డికి సీటు ఇవ్వకుండా నిలబెట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఒక మహిళా ప్రజాప్రతినిధిని గౌరవించలేదని మేయర్ను ప్రశ్నించారు. అలాగే కార్పొరేషన్ అధికారుల నుంచి 2 ఫ్లోర్లకు అనుమతి తీసుకుని 4 ఫ్లోర్ల నిర్మాణం జరుగుతూ ఉంటే అధికారులకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తూ మరో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, గుడ్ మార్నింగ్ జమీమా. ఏదైతే కడప నగరంలో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఫ్లెక్సీల వారైతే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈరోజు మనం చూసుకుంటే ఏదైతే కడప నగరపాలక సంస్థ సర్వసభ సమావేశం ఈ రోజు జరగనుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే కడప నగర మేయర్ సురేష్ బాబు అయినటువంటి ఆయనకు పూర్తి స్థాయిలో కూడా తెలియజేస్తూ కూడా కడప నగరంలో 2 ఫ్లెక్సీలు అయితే గనక పూర్తి స్థాయిలో హల్చల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే గతంలో చూస్తే గనక ఏదైతే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిని కూడా పూర్తి స్థాయిలో కూడా ఆమెను సర్వసభ సమావేశంలో కూర్చోబెట్టకుండా పూర్తి స్థాయిలో కూడా ఆమెను నిలబెట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆ ఫ్లెక్సీ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే కడప నగరపాలక పరిస్థితిలో ఉన్నటువంటి ఆ సరౌండింగ్ లో కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఒక మహిళా ఎమ్మెల్యే గౌరవం ఇవ్వకపోవడంతో కూడా ఫ్లెక్సీలు అయితే వెలిసాయని చెప్పుకోవచ్చు. అలాగే మరో పక్క చూసుకుంటే గనక ఇంకొక ఫ్లెక్సీ అయితే గనక హూ ఈజ్ జయశ్రీ అంటూ కూడా మరో ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ జయశ్రీ పేరు మీద ఉన్నటువంటి ఫ్లెక్సీ అయితే గనక పూర్తి స్థాయిలో కూడా 2 ఫ్లోర్లకు అనుమతి తీసుకొని దాదాపుగా 4 ఫ్లోర్లు కట్టారంటూ కూడా ఈ ఫ్లెక్సీ అయితే గనక వెళ్లడం జరిగింది. అయితే కార్పొరేషన్ అధికారులకు ఇలాంటివి కనిపించడం లేదా అంటూ కూడా ఫ్లెక్సీ అయితే గనక వెళ్లడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే గనక ఏదైతే కడప నగరపాలక ఏదైతే సర్వసభ సమావేశం ఉందో ఈ నేపథ్యంలో ఆ సర్వసభ సమావేశం జరుగుతున్న నేపథ్యంలోనే ఈ రోజు ఈ 2 ఫ్లెక్సీలు కూడా ఏదైతే కడప నగర మేయర్ సురేష్ బాబుకు తెలియాలంటూ కూడా ఆ ఫ్లెక్సీలు అయితే గనక కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అయితే గనక ఫ్లెక్సీలు వేసిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఈ ఫ్లెక్సీలన్నీ కూడా కడప కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ కూడా పెద్ద ఎత్తున కూడా ఏదైతే ప్రధాన కూడళ్లు ఉన్నాయో ఆ కూడల్లో కూడా పెద్ద ఎత్తున కూడా గుర్తు తెలియని వ్యక్తులు అయితే కనుక వేసిన పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పుకోవచ్చు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్.